ఈ కాలంలో ఏ ఆడదాన్ని ఏ మగాన్ని నమ్మొద్దు, అందరూ దొంగనకు. అవసరం కోసం సుఖాల కోసం రంగులు మార్చే ఓసర వెలుగులం మనం. ఒకవేళ కలియుగానికి ఆకారం ఉండి అది నీ ముందు నిలబడి నీ కళ్ళల్లోకి సూటుగా చూసి నీ బ్రతుకుని చింపి చేతులు పెడితే ఎలా ఉంటుందో చెప్తావు. అవును, నేనే. మీరు రోజు తిట్టుకునే కలియుగాన్ని మాట్లాడుతున్నా. భయం, భక్తి, సిగ్గు అన్ని వదిలేసినప్పుడు పుట్టిన నీ ధైర్యాన్ని నేను. బయట రాముడిలా యాక్టింగ్ చేస్తూ లోపల రావణాసుడిలా బ్రతుకుతున్న నీ నిజ స్వరూపాన్ని నేను. ఎందుకంత కోపం నా మీద? పాపం పెరిగిపోయిందని, అన్యాయం రాజ్యం వెళ్తుందని బాధపడుతున్నారా? వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. త్రేతయుగంలో తప్పు చేస్తే తల తెగేది, కానీ నా రాజ్యంలో తప్పు చేస్తే సెలబ్రిటీ హోదా దక్కుతుంది. నా అన్వేషి గారిని హీరో చేసింది నేనే, శివాజీ గారిని సామాన్లు అనుమానింది నేనే, రేప్ చేసినోడికి దండలు వేసింది నేనే, కాపురాలు కూల్చినోడికి కట్అవుట్లు కట్టింది నేనే, సోషల్ మీడియాలో చెత్తవాగుడు వాగవాడిని స్టార్ని చేసింది నేనే, భర్తను చంపమని పర్మిషన్ ఇచ్చింది నేనే. ఈ సమాజంలో జరుగుతున్న తప్పులన్నిటికీ కారణం నేనే. మీకు ఇష్టమైన దేవుడు రాముడు కాదు, నేను. ఒప్పుకో. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చా. నువ్వు ఎన్ని వెధవ పనులైనా చేయి, ఎన్ని కాపురాలైనా కూల్చు, ఎంతమందినైనా ముంచు, చివరిలో దేవుడి హుండీలో ఒక 100 రూపాయలు చాలు, నీ ప్రాబ్లం సాల్వ్ అని నీకు కన్వీనియన్స్ క్రియేట్ చేసింది ఎవరు? నేనే కదా. అందుకే నేనంటే నీకు ఇష్టం. నీ పిల్లలకి నీతులు చెప్పేటప్పుడు మాత్రం నేను గుర్తొస్తాను, కానీ బిజినెస్ లో పార్ట్నర్ని ముంచేటప్పుడు, పెళ్ళం కళ్ళు కప్పి పరాయి సుఖం వెతుకునేటప్పుడు, నమ్మిన స్నేహితుని వెన్నుపోటు పొడిచేటప్పుడు నీ పక్కన ధైర్యంలో నిలబడింది ఎవరు? నేను. అందరూ రాముడు గొప్పవాడు అంటారు, కానీ బ్రతకడానికి మాత్రం రావణాసుల్లో ఆలోచిస్తారు. అక్కడ సీత కోసం యుద్ధం జరిగింది, ఇక్కడ ఆస్తి కోసం, పదవి కోసం, పక్కోడి పతనం కోసం యుద్ధం చేస్తున్నారు. తేడా ఏంటో తెలుసా? అప్పుడు రావణుడు బయట 10 తలలతో కనిపించేవాడు, ఇప్పుడు నువ్వు పైకి ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, అవసరానికి ఒకలాగా, ఒక్క తలతోనే 100 వేషాలు వేస్తున్నావు కదా. అదంతా క్రియేట్ చేసింది ఎవరు? నేను. నేను ఒక క్వశ్చన్ వేస్తే దమ్ముంటే ఆన్సర్ ఇవ్వు. నేను పోవాలని కోరుకుంటున్నావు సరే, ఒకవేళ నిజంగా రేపు పొద్దున నేను అంతమైపోయి మళ్ళీ ఆ సత్యయుగమే వస్తే, మనసులో ఒక్క చెడ్డ ఆలోచన వచ్చిన తల పగిలిపోయే ఆ కాలమే మళ్ళీ వస్తే, అసలు ఆ నిప్పు లాంటి నిజం ముందు నువ్వు నీ సమాజం ఒక్క నిమిషమైనా నిలబడగలరా? అందరూ అంటారు కలికి వస్తాడు, నన్ను అంతం చేస్తారని. అసలు నేను ఎక్కడున్నాను రా అంతం చేయడానికి? బయట గాలిలోనా, కాలంలోనా? కాదు, నేను నీలో ఉన్నాను, నీ స్వార్థంలో ఉన్నాను, నీ మోసంలో ఉన్నాను, అవసరం కోసం నువ్వు వాడే అబద్ధంలో ఉన్నాను. కలికి వచ్చి నన్ను చంపాలి అనుకుంటే ముందు వేసేది నిన్నే. ఎందుకంటే ఈ కలియుగానికి ప్రాణం పోస్తున్నది నేను కాదు, నువ్వు.